ఇవాళ ఆంధ్రప్రదేశ్లో మహిళలకి ఏ పార్టీ రక్షణ ఉందనేది ఇవాళ కనబడుతోంది. డాక్టర్ ప్రియాంక ఘటనే ఒక పెద్ద ఉదాహరణ. అసలు పోలీస్ డిపార్ట్మెంట్ హై డ్రామా 3 రోజుల పాటు అసలు వెలుగులోకి రాలా. డిఎస్పీ గారు అంటారు ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటారు. తలకై మించి కారు ఎక్కించుకుని వెళ్ళిపోతే చిన్న యాక్సిడెంట్గా కనబడిందా? మీకు ఆడపిల్లలు లేరండి? మీ ఇంట్లో కూతురు లేరండి? ఇంత దారుణమైన ఘటన జరిగితే చిన్న యాక్సిడెంట్గా అభివర్ణిస్తారు డిఎస్పీ గారు. ఎమ్మెల్యే అంటాడు ఇది ఒక గమనిక, ఇది కేవలము మద్యము మత్తులో హిట్ అండ్ రన్ అంటాడు. కేవలం అంట. మీ ఇంట్లోనే ఇలాంటి ఘటన జరిగితే ఈ రకమైన మాటలు మాట్లాడతారండి? ఇది ఇవాళ పొలిటికల్ ఎవరు చేయట్లేదు. నేను ఒకటే చెప్తున్నా, ఇది రాజకీయాలకు అతీతంగా డాక్టర్ ప్రియాంక అంటే మన ఇంట్లో పాపలాగా ఉండాలి. నాకు కూతుర్లు ఉన్నారు. ఎవరికైనా ఈ ఘటన జరిగితే ఎంత బాధ అనిపిస్తుందండి? సిగ్గే ఉందా? ఇవాళ నేను ఒక్కటే చెప్తా ఉన్నా ఈ కూటమి ప్రభుత్వానికి, అసలు మీరు సెక్షన్ 125B ఎలా కట్టారు? అంటే నెగ్లిజెన్స్ కడతారా? ఎట్లా కట్టాలండి మీరు కేసు? అది ఎవరికైనా చూసిన వాళ్ళకి, ఎవరికైనా కామన్ సెన్స్ ఉన్న వాళ్ళకి 307 కడతారు. ఆ రోజే మీరు అక్యూజ్ని పికప్ చేశారు. పికప్ చేసినప్పుడు ఇమీడియట్గా రిమాండ్కి ఇచ్చి జడ్జి గారి ముందర ప్రజెంట్ చేస్తే 14 రోజులకి ఎలాగ మీకు రిమాండ్కి ఇస్తారు జడ్జి గారు. దాని తర్వాత మీరు పోలీస్ కస్టడీకి అడిగి మొత్తం అంతా కూడా పూర్వాపరాలు చేస్తే అది ఎవరైనా చట్టాన్ని ఈ రకంగా లాని ఫాలో అయ్యేవాళ్ళు. మీరేం చేశారండి? 125B కట్టడం, దీన్ని వెలుగులోకి రాకుండా దాచిపెట్టడం, దాని తర్వాత మేము ప్రెస్ మీట్లు పెట్టి వెలుగులోకి తీసుకొచ్చిన తర్వాత అప్పుడు సాయంత్రం డిఎస్పీ ప్రెస్ మీట్ పెట్టి ఏమంటారండి డిఎస్పీ గారు? ఒక చిన్న యాక్సిడెంట్ జరిగిందంటారు. తలకాయ మించి తీసుకెళ్ళిపోయి దారుణంగా అమ్మాయిని చనిపోవడానికి కారకులైన వాళ్ళని, అక్యూజ్ని కాపాడతారా? ఎమ్మెల్యే అంటాడు నోటుకొచ్చిన మాటలు అంటారు. వాళ్ళ తండ్రి డాక్టర్ ప్రియాంక తండ్రి, ఆ పాప తండ్రి రాజమండ్రి వచ్చి నాకు అన్యాయం జరుగుతుంది, మీ ఇంట్లో కూతురు లేరా అని చెప్పేదాకా కూడా ముఖ్యమంత్రి స్పందించడు. ఎవరు స్పందించరు. నేను అడుగుతా ఉన్నానండి, ఢిల్లీలో నిర్భయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, బెంగాల్లో అభయ ఘటన ఏ రకంగా అయితే జరిగిందో, రాజమండ్రిలో డాక్టర్ ప్రియాంక ఘటన అంత సీరియస్ ఉన్న ఘటన. దీన్ని మొత్తం కూడా డైల్యూట్ చేసేసి ఒక సింపుల్ యాక్సిడెంట్ కింద స్టేషన్ బెయిల్ ఇవ్వాలనే ఆలోచనతో ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ చూశారు. ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ పైన అసలు ఎవరికి కూడా నమ్మకం లేదు. నేను ఒకటే చెప్తున్నా, ప్రపంచ చరిత్రలో క్యాండిల్ లైట్ ర్యాలీకి పర్మిషన్ ఇవ్వని ఏకైక జిల్లా ఈస్ట్ గోదావరి జిల్లా. ఈస్ట్ గోదావరి ఎస్పీ గారు పర్మిషన్ ఇవ్వాల. నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంది. పాప ఆత్మకు శాంతి చేకూరాలి, ఇలాంటి ఘటనలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇవాళ డాక్టర్స్ మేమందరం కూడా శాంతియుతంగా ర్యాలీ చేయడానికి వెళ్తే పర్మిషన్ లేదంటారా? ట్రాఫిక్ సమస్య అంటారా? పోనీ కనీసం ఎక్కడైతే ఆ అమ్మాయి పాపము మర్డర్ చేయబడిందో అక్కడైనా మేము క్యాండిల్ లైట్స్ పెట్టి నివాళులు అర్పించాలని అంటే అక్కడ కూడా అవకాశం ఇవ్వరు. అసలు ఇదేం ప్రభుత్వం అండి? మళ్ళీ పేరుకి మీ భద్రత మా బాధ్యత. ఎక్కడుందండి భద్రత? ఎవరికి ఉందండి భద్రత? చంద్రబాబు నాయుడు గారికి ఉందేమో భద్రత, ఇంకెవరికి లేదు. ఇవాళ నేను ఒక్కటే చెప్తున్నా, రాజమండ్రిలో గడిచిన వారం రోజుల్లో 3 మర్డర్లు జరిగినాయి. ఎవరు బాధ్యత వహిస్తారు? నేను ఇవాళ చెప్తున్నా, ఇవాళ నేనేదో రాజకీయాలు చేయడానికి మాట్లాడట్లా. రేపు మన ఇంట్లోనే జరుగుతుంది. మన ఇంట్లోనే ఇష్టం వచ్చినట్టు ప్యాట్రేకపోతున్నారు. నిజంగా ఆ అక్యూజ్డ్ డ్రగ్స్ మత్తులో ఉన్నారని లేరని గ్యారంటీ ఏంటండి? ఇప్పుడు ఒక అమ్మాయి పై నుంచి అలాగా తలకాయ నుంచి కారు తీసుకెళ్ళగలిగాడు అని అంటే ఎంత మత్తులో ఉంటాడు? నార్కోటిక్ మీరు ఈ రకంగా టెస్ట్ చేయించాలా? 2 రోజులు పోయిన తర్వాత ఏమవుతుందనండి? ఆ డ్రగ్స్ మత్తు వదిలిపోతుంది. ఇది వాంటెడ్లీ చేశారనే కదా తెలిసేది. ఇది ముమ్మాటికి కూడా ప్రభుత్వ తాలూకా హత్య కిందన అభివర్ణించాలి. ఇవాళ ప్రభుత్వమే తీసుకొచ్చి మద్యం షాపులు హైవేల మీద పెడతారు, దాని పక్కనే పర్మిట్ రూమ్లు ఉంటాయి, వీధికి ఒక బెల్ట్ షాప్ ఉంటుంది, ఇష్టం వచ్చినట్టు తాగిస్తూ ఉన్నారు. ఇంకో పక్కనేమో మళ్ళీ పోలీసులు వచ్చి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తారంట. ఓ పక్కన వాళ్ళే తాగిస్తున్నారు, ఇంకో పక్కన వాళ్ళే టెస్టులు చేస్తారు. మరి ఇలాంటి ఘటనలు జరగకపోతే ఏ ఘటనలు జరుగుతాయండి? ఈ పాటికైనా కనీసము రాష్ట్ర ప్రభుత్వం మేల్కొండి. దీని వెనకాల ఉన్న ఆ అదృశ్య దుష్టశక్తులు ఎవరున్నారు వాళ్ళని బయటికి తీయండి. బయటికి తీస్తే
మీకు వాస్తవాలు బయటకు వస్తాయి. ఇమీడియట్గా ప్రకాష్ నగర్ సిఐని సస్పెండ్ చేసి దీనికి ఒక స్పెషల్ ఆఫీసర్ని వేయండి, ప్రభుత్వం ఏంటి, లేకపోతే ఖచ్చితంగా హైకోర్టుని అప్రోచ్ అవుతాం. డాక్టర్ ప్రియాంక అంటే మా ఇంట్లో అమ్మాయి కింద మేము భావిస్తూ ఉన్నాం. ఖచ్చితంగా అమ్మాయికి న్యాయం జరిగేదాకా మా పోరాటం ఆగదని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం.